సో అన్ఎక్స్పెక్టెడ్గా ఇట్లా అడవిలో ఇరుక్కపోతామని ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఇక్కడ సైన్ బోర్డ్స్ కొన్ని తెలుగులో కూడా ఉన్నాయి. అంటే మన తెలుగు వాళ్ళ ట్రాఫిక్ ట్రక్స్ కానీ చాలానే ఉంటాయేమో మేబీ. అండ్ మోస్ట్ ఆఫ్ ద మెయిన్ ప్రాబ్లమ్ ఫేస్ చేసేది అండర్వేర్ తడిస్తే మాత్రం అదొక ఫీడ్ చేయకండి. కోతులకి ఫీడ్ చేయాలి, పుణ్యం వస్తుంది అది ఇది అనుకుంటారు, కానీ ఫీడ్ చేయడం వల్లనే ఇట్లా అలవాటు అయిపోయి ఇట్లా రోడ్ల పైకి వస్తాయి చూడండి. మనం అనుకుంటాం కానీ షార్ట్ టైం డెలివరీస్ బ్లింకిట్ కానీ లేకపోతే జెప్టో కానీ అనుకున్నంత ఈజీ కాదు చేయడం. దాని వెనుక చాలా కష్టంగా ఉంటుంది. ఇవాళ మన బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మ్యాగీ గైస్. యాక్చువల్గా పెద్ద దాంట్లో వేయాలి, కాకపోతే గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో నిన్న నైట్ అయితే ఈ పెట్రోల్ బంక్ దగ్గర క్యాంపింగ్ అయితే చేసి ఉండే. అండ్ ఇప్పుడైతే మనం అట్లీస్ట్ జబల్పూర్కి ఒక 150 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉన్నాం. ఇవాళ మన టార్గెట్ వచ్చేసి జాన్సియార్ గ్వాలియర్ అయితే రీచ్ కావాలి. సో ఇంకా లేట్ చేయకుండా బైక్ వ్యూలు అయితే కలుసుకుందాం. గాయస్ ఇప్పుడైతే మనం జబల్పూర్కి వెళ్తున్నాం. జబల్పూర్ ఇంకా మనకి ఒక 120-130 కిలోమీటర్స్ ఉంది. సో చూడండి, ఇక్కడ మనకి కొంచెం ఘాట్ సెక్షన్ అయితే ఉంటుంది. నాకు తెలిసి ఒక 50-60 కిలోమీటర్స్ గట్టి ఉంటుంది ఘాట్ సెక్షన్. అండ్ మేము ఇక్కడైతే మధ్యలో ఆగేసి మ్యాగీ తినాలి. మ్యాగీ వేసుకొని తినేసి వెళ్ళిపోవాలి. నిన్న నైట్ కూడా డిన్నర్ ఏం చేయలేదు కదా, ఎనర్జీ కూడా లేదు, ఎక్కువ స్పీడ్ కూడా పోలేకపోతున్నాం. ఒక దగ్గర ఆగేసి ఫస్ట్ తినాలి, కానీ ఆకలి మాత్రం గట్టిగా అవుతుంది. అక్కడ ముందు కనిపిస్తున్నాయి కదా ట్రక్లు ఇలాంటివి, ఇట్లా డెలివరీ కానీ లేకుంటే డిటిడిసి కానీ, వీటి వల్లనే మనకి 1 డే డెలివరీ అవన్నీ పాసిబుల్ అవుతాయి. పాపం వాళ్ళు చాలా స్పీడ్గా కొట్టుకుంటూ వస్తారు. అంతా హెవీ ట్రక్స్ కూడా 120-130 స్పీడ్లో వస్తారు. సో అందుకే మనకి 1 డే డెలివరీస్ అవన్నీ పాసిబుల్ అవుతున్నాయి. మనం అనుకుంటాం కానీ షార్ట్ టైం డెలివరీస్ బ్లింకిట్ కానీ లేకపోతే జెప్టో కానీ ఇవన్నీ అనుకున్నంత ఈజీ కాదు చేయడం. దాని వెనుక చాలా కష్టంగా ఉంటుంది. ఇట్లా డ్రైవర్స్ది అదంతా మామూలు జుగాడ్ చేయలేదు గాయస్. బ్రో మొత్తం బ్లాకే వస్తుంది బ్రో మనం పెట్టినందుకు. లొకేషన్ కనిపించింది, ఆ క్రేజీ లొకేషన్ దగ్గరికి వెళ్తున్నాం ఇప్పుడు. సో ఒకసారి ఇక్కడ చూడండి, చెరువు, ఆ పక్కన చిన్న రోడ్డు, క్రేజీ ఉంది లొకేషన్. బ్రో లొకేషన్ క్రేజీ ఉంది కదా. మరి మధ్యలో ఇక్కడ ఇవి అమ్ముతారు. సో చాలా ఒక 10 రూపీస్ అంట. ఇవైతే తీసుకుంది. ఇంకా బ్రష్ చేయలేదు, బ్రష్ చేసిన తర్వాత తినాలి. పంచ్ దేదో భయ్, పంచ్. థ్యాంక్ యూ భయ్య. సో గైస్ టైం అయితే అరౌండ్ 10:40 అవుతుంది. ఇప్పుడైతే బ్రష్ చేస్తున్నాం. మార్నింగ్ అక్కడ నుండి అయితే స్టార్ట్ అయినాం. లాస్ట్ వీడియోలో చూపించినా కదా, అక్కడ పెట్రోల్ బంక్ దగ్గర క్యాంప్ అయితే చేసినాం. సో ఇప్పుడైతే బ్రష్ అయితే వేస్తున్నాం. బ్రష్ చేసి వాళ్ళు ఎంతగానం వీలైతే అంతగానం డ్రైవ్ చేయాలి. సో యాక్చువల్గా మాకు జబల్పూర్ వచ్చేసి ఇంకొక 88 అవుతుంది. అండ్ సాగర్ అయితే నాకు తెలిసి ఇంకొక 200 కిలోమీటర్స్ లోపే ఉంటుంది. మ్యాక్సిమం ఎంత వీలైతే నైట్ వరకు నిద్ర వచ్చేంత వరకు అంతవరకు అయితే మనం కొడుతూనే ఉండాలి. సో చూద్దాం. ఇప్పుడు బ్రష్ చేసి మ్యాగీ తినాలి. ఓకే, చూస్తారు కదా, ఇదైతే మన పోర్టబుల్ స్టవ్. సో ఇప్పుడైతే మనం మ్యాగీ వేయబోతున్నాం. దీంట్లో మనతో మామూలుగా ఉండదు. సో ఇద్దరికి సరిపోయేంత మ్యాగీ వేయాలి. ఇప్పుడు మినరల్ వాటర్ వేసేసి కొంచెం తక్కువ పెడదాం, తొందరగా కాలిపోతుంది. గైస్ మనం అయితే మ్యాగీ వేసుకుంటున్నాం ఇప్పుడు. ఇవాళ మన బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మ్యాగీ గైస్. యాక్చువల్గా పెద్ద దాంట్లో వేయాలి, కాకపోతే ఇద్దరమే ఉన్నామని చెప్పి ఇలా వేస్తున్నాం. ఇంకొన్ని వాటర్ పోయాలి గైస్, తక్కువ అయిపోయినాయి. మ్యాగీ వేస్తున్నాం మన బ్రేక్ఫాస్ట్లో. లక్కీగా ఈ స్టవ్ తీసుకోవడం వల్ల బెనిఫిట్ అయితే చాలా ఉంది. ఇటు సైడ్ ఏంటంటే మనకి పోహా అవి దొరుకుతాయి. సో మనకు అంత సెట్ కాదు కాబట్టి మనకి మ్యాగీ అయితే సెట్ అయిపోతుంది ఇప్పుడు. సో చేస్తున్నాం చూడండి. చేసినాక తినేటప్పుడు మీకు టేస్ట్ చెప్తే ఎట్లుందని. గైస్ మన మ్యాగీ అయితే కంప్లీట్ అయిపోయింది. మనమే చేసినాం కదా మ్యాగీ. టేస్ట్ ఎట్లుందో చూద్దాము. నాకు తెలిసి ఎట్లా బాగానే ఉంటుంది. వేరే ఉంది గాయస్, ఆల్రెడీ తిన్నాం, మర్చిపోయినాం అని చెప్పి యూట్యూబ్ కోసం మళ్ళీ వీడియో తీసినాం. కాకపోతే టేస్ట్ మాత్రం సెట్ అయింది. నైట్ కూడా కుదిరితే మేమే వేసుకుంటాం మ్యాగీ మళ్ళా. ఏమంటావు బ్రో? సో గాయస్ ఇంతసేపు ఇక్కడనే మనం మ్యాగీ అవన్నీ అయితే చేసుకున్నాం. మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది చిన్నగా. సో రెయిన్ కవర్ అవన్నీ కప్పిపేసి మళ్ళీ అయితే స్టార్ట్ అయిపోతున్నాం బ్రో. సో జబల్పూర్ వచ్చేసి 88, రేవో వచ్చేసి 314. సో జబల్పూర్ని ఈజీగా క్రాస్ చేస్తాం. ముందు ఒక ఛాయ్ తాగేసి ఇంకా ఫటానా అని ఈజీగా 100 కిలోమీటర్స్ కంటిన్యూస్గా కొట్టాలి, ఎక్కడ ఆగకుండా.
ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ అయితే అయిపోదాం. వర్షం ఎక్కువనే స్టార్ట్ అయింది. నిన్న నుండి మనం అయితే అరౌండ్ 522 కిలోమీటర్స్ అయితే వచ్చినాం. అండ్ వర్షము ఇది ఏంటంటే ముందుకెళ్తే ఎట్లా ఉండదు, సో అది తెలిసిన విషయమే. వెళ్ళిపోదాం ఇంకా. బ్రో వచ్చాయి బ్రో. అక్కడ ఎండ కొడుతుంది, ఇక్కడ వర్షం పడుతుంది. ఈ మొత్తం వెదర్ చాలా డిఫరెంట్గా ఉంది. సో లెట్స్ గో. హైవేని అయితే ఎక్కేసినాం. చాయ్ భాయ్, చాయ్. యాక్చువల్గా అక్కడ మనం స్టార్ట్ అయ్యేటప్పుడు వర్షం ఉంది కదా, ఇక్కడ వర్షం లేదు, చాలా తక్కువ. సో ఇట్లనే ఉంది ఇప్పుడు పడే వర్షాలు మొత్తం. దోచాయ్. టీ బ్రేక్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు నాన్ స్టాప్ వెళ్ళిపోవాల్సిందే. సో మధ్యలో మీకు మంచి మంచి వ్యూస్ వస్తాయి. మళ్ళీ మీట్ అవుతా. మీకు మరీ ఎక్కువ పెట్టేస్తే మీకు వీడియో లెంత్ ఎక్కువ అయిపోద్ది, మీ టైం వేస్ట్ కూడా చేయొద్దు కదా. సో అందుకే మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఉండేది మాత్రమే పెడతా. సో ఇది సిచ్యువేషన్. వర్షం అయితే మళ్ళీ స్టార్ట్ అయింది. ఇంతసేపు ఎండ కొట్టింది, మళ్ళీ ఇప్పుడు వర్షం పడుతుంది. ముందు పోతే మళ్ళీ ఎండ కొడుతుందేమో, మేబీ చూడాలి ఎట్లుంటుందో సిచ్యువేషన్ బట్టి ఇంకా డీల్ చేయాలి. కంప్లీట్ గ్రీనరీ. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇదంతా బ్రౌన్ ఉండే, అప్పుడు మొత్తం జనవరి ఆ టైంలో. మొత్తం ఇప్పుడు చూడండి ఎంత గ్రీనరీగా ఉందో. బాబా వ్యూస్ మాత్రం మామూలుగా లేవు గాయస్. గుర్తుపెట్టుకోండి, జబల్పూర్కి వెళ్ళే దారిలో వ్యూస్ అయితే ఎక్సలెంట్గా ఉంటాయి. అండ్ ఇంకో వన్ థింగ్ ఏంటంటే ఈ రూట్లో మనకు కోతులు కూడా ఉంటాయి. ఫీడ్ చేయకండి. చాలా మంది అది ఇది కోతులకి ఫీడ్ చేయాలి, పుణ్యం వస్తుంది అది ఇది అనుకుంటారు, కానీ ఫీడ్ చేయడం వల్లనే ఇట్లా అలవాటు అయిపోయి ఇట్లా రోడ్ల పైకి వస్తాయి చూడండి. ఇట్లా రోడ్ల పైకి వచ్చినప్పుడు లారీలు కానీ హెవీ వెహికల్స్ కానీ స్పీడ్ వచ్చినప్పుడు వాళ్ళు కంట్రోల్ చేయలేరు, హిట్ అయిపోతాయి. సో అందుకే వైల్డ్ లైఫ్కి ఫీడ్ చేయొద్దని చెప్పి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు పెడతా ఉంటారు. బట్ మన వాళ్ళకి బేసిక్ సెన్స్ లేక ఫీడ్ చేస్తూ ఉంటారు. సో ఫీడ్ చేయకపోవడం బెటరు. అదే లాస్ట్ టైం వచ్చేటప్పుడు చాలా పెద్ద కోతులకి యాక్సిడెంట్లు అయినా చూసిన. సో అందుకే మీ అందరికీ నా ఒక బెటర్ సజెషన్, ఎప్పుడు కానీ రోడ్ సైడ్ అనిమల్స్కి ఫీడ్ చేయవద్దు. జబల్పూర్ వచ్చేసి మనకి ఇంకా 53 కిలోమీటర్స్ గాయస్. అండ్ ఇక్కడ సైన్ బోర్డ్స్ కొన్ని తెలుగులో కూడా ఉన్నాయి. అంటే మన తెలుగు వాళ్ళ ట్రాఫిక్ ట్రక్స్ కానీ చాలానే ఉంటాయేమో మేబీ. హ్యాండిల్ అట్లనే అవుతుంది, కాకపోతే బెటర్ గ్రిప్ ఉంటుంది దీనికి. అబ్బో వ్యూ చూడండి గాయస్, వేరే ఉంది వ్యూ అయితే. లాస్ట్ టైం సేమ్ ఇక్కడనే కుంభమేళకు వచ్చినప్పుడు ఆగినాం. ఇక్కడ ఒక వ్యూ పాయింట్ కూడా ఉంటుంది ముందు. ఎంతైనా మాన్సూనే వేరే ఉంటుంది. మాన్సూన్ రైడ్స్ ఎక్సలెంట్గా ఉంటాయి. కానీ ఒక ప్రాబ్లం ఏంటంటే నేను పర్సనల్గా ప్రాబ్లం ఫేస్ చేసేది అండ్ మోస్ట్ ఆఫ్ ద మెయిన్ ప్రాబ్లం ఫేస్ చేసేది అండర్వేర్ తడిస్తే మాత్రం అదొక చాలా కష్టము. అదొక్కటి మనకి వదిలేస్తే మాన్సూన్ రైడ్స్ ఆర్ బెస్ట్. నేనైతే చాలా ఎంజాయ్ చేస్తా. తడిసినా నాకేం కాదు, కాకపోతే కింద తడిసినా ప్రాబ్లం. బాబా వ్యూస్ మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయి గాయస్. చూడండి అక్కడ మనకి అనౌన్స్మెంట్ కూడా చేస్తారు, జాగ్రత్తగా వెళ్ళాలి అది ఇది అని చెప్పి. లారీలకు చాలా ఇబ్బంది అవుతుంది, చాలా షార్ప్ టర్న్స్ ఉన్నాయి కాబట్టి లారీలు బోల్తా పడే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇక్కడ పైన నుండి కిందకి దిగినాం. సో అక్కడ ఒక దాబా కనిపిస్తుంది కదా, ఎగ్జాక్ట్గా లాస్ట్ టైము కుంభమేళా నుండి రిటర్న్ కాగా కరెక్ట్ ఈ దాబాలో తిన్నాం మేమైతే. ఇప్పుడు కూడా బాగుంది చూడండి, బాగుండే టేస్ట్. అప్పుడు చూడాలి మళ్ళీ పాసిబుల్ అవుతుందో లేదో. సరే క్లౌడ్స్ చూడండి, మౌంటైన్స్ పైనే ఉన్నాయి. గైస్ ఐఎమ్ రియల్లీ ఎంజాయింగ్ రైడ్ గైస్. ఒక్కసారి చూడండి ఎంత పెద్ద కొండని చీల్చితే మనకి ఇలాంటి రోడ్స్ అయినాయో. ఇంతైనా అప్పుడప్పుడు ఇంజనీరింగ్ లేకపోతే మన పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. బయటకు వచ్చి చూస్తేనే మనకు అర్థమవుతుంది కొన్ని ఇంజనీరింగ్ మార్వెల్స్ ఇంకా చాలా ఉన్నాయి. బట్ చెప్తున్నా యాజ్ ఏ సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి నేను జస్ట్ 40 స్పీడ్ వెళ్తున్నా, మంచిగా ఎంజాయ్ చేసుకుంటా. గైస్ హైవేస్ మీద బిగ్గెస్ట్ ప్రాబ్లము మన ఇండియాలో ఆవులు. పాపం వాటికి తెలియక పైకి వస్తాయి, కాకపోతే చూసుకోకుండా ఉంటే హిట్ అవుతాయి. సో ఇది నైట్ సడన్గా కనిపించాయి కదా. క్లౌడ్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. ఇంతసేపు అక్కడ వర్షము, ఇక్కడ క్లియర్ స్కై. దట్స్ హౌ అవర్ రైడ్ ఈస్ గోయింగ్. సో చూడండి మొత్తం ఎంత క్లియర్గా ఉందో, స్కై మొత్తం క్లియర్గా ఉంది. సో ఇట్లుంటే మంచిగా మన రైడ్ని కూడా సాఫీగా ఎంజాయ్ చేయవచ్చు. బాబా ఇంత క్లియర్ స్కై రీసెంట్ టైమ్స్లో చాలా తక్కువ చూసిన. ఒక్కసారి ఎంత ఎండ్ ఉందో చూడండి, అండ్ ఒక్కసారి చూడండి ఎంతగానో క్లౌడ్స్ వచ్చినాయో బ్యాక్గ్రౌండ్లో.
సో ఇప్పుడైతే వెళ్ళిపోదాం తొందరగా, వర్షం స్టార్ట్ కాకముందు. నెక్స్ట్ ఇక్కడ నుండి మళ్ళీ NH34 అయితే ఎక్కేస్తాం. నిన్నటి వరకు NH44 మీద వచ్చినాం కదా, ఈ జబల్పూర్కి NH34 వచ్చింది. ఇప్పుడైతే NH34 బైక్ అయితే ఎక్కేసినాము. ఇక్కడ ఒక చెప్పుల షాప్ కనిపిస్తే బ్రో నేను చెప్పులు షాపింగ్ చేసేసినాం. సో ఈ చెప్పులు అయితే తీసుకున్నాము బ్రో, 150 అంట. సరే కొట్టేసాయి. ఇంకా నువ్వు పాలిథిన్ కవర్ తీసుకున్నావు ఎక్స్ట్రా, 150తోనే బ్రో అయితే చెప్పులు షాపింగ్ చేసేసిండు. నేను కూడా తీసుకున్నా నీట్గా. కానేకే దాబా మిల్తాయేనా, దాబా మనమైతే జబల్పూర్ క్రాస్ చేసిన తర్వాత NH34 పైకి అయితే ఇప్పుడు ఎక్కేసినాము. సో ఇది చూడండి, అన్ని ఊర్ల పైన వెళ్తున్నాయి. సో తిందామంటే దాబాలు కనిపిస్తలేవు. రైడింగ్లో ఇదే ప్రాబ్లము, తెరవని ప్లేస్లోకి వస్తే టైంకి ఫుడ్ దొరకదు. ఎగ్స్ ఉన్నాయి, చికెన్ ఉంది. అండ్ గైస్ ఇక్కడ ప్యూర్ వెజ్ బ్రో, వెజ్ అంట పన్నీరు రొట్టి అవి తినేసేద్దాం దా. సో ఇక్కడ ఇప్పుడు తినాలి. సో మళ్ళీ ముందుకెళ్తే ఏం లేవు, మళ్ళీ ఇది కొంచెం ఊళ్ళ నుండి వెళ్తుంది హైవే మొత్తం, ఎందుకైనా మంచిది అని చెప్పి ఇక్కడైతే ఆగినాం తిననీకి. తినేసి వద్దాం. ఫోన్ ఒకటి తీసుకుపోదాం అంతే, మిగతా లైట్. సో గైస్ టైం ఎంత అవుతుందంటే ఎగ్జాక్ట్గా 4:30 అవుతుంది. సో ఇది మనకి ఇప్పుడు లంచ్ టైము. పైన స్కై చూడండి ఎంత క్లియర్గా ఉందో. సో ఎంత క్లియర్గా ఉందో, ఎప్పుడు వర్షం పడుతుంది ఎప్పుడు ఎండ కొడుతుంది ఎవరికి క్లారిటీ లేదు. ఇప్పుడు ఒక దాబా దగ్గరకు వచ్చినాం, చూసారు కదా. సో యాక్చువల్లీ నాన్ వెజ్ తిందాం అనుకున్నాం, ఇక్కడ వచ్చేసి ఓన్లీ వెజ్ దాబా ఉంది. మళ్ళీ ముందు వరకు దాబాలో అయితే మ్యాప్స్లో చూపిస్తలేవు, అందుకని చెప్పి మటర్ పన్నీర్ ఉన్న తందూరు రోటీ పెట్టేసినాం. సో అవి తినేసి ఎంతగానో వీలైతే అంతవరకు అయితే నెక్స్ట్ ట్రై చేయాలి. సో ఇంకా లేట్ చేయకుండా తిందాం. వచ్చేసి మన పన్నీర్ కర్రీ, ఇది వచ్చేసి తందూరు రోటీ. సో టేస్ట్ తిన్నావు బ్రో? ఇంకా లేదు. సో గైస్ మార్నింగ్ నుండి మ్యాగీ తిన్న తర్వాత ఇప్పుడు తింటున్నాం. సో యాక్చువల్గా తిందాం అనుకునే టైంలో దాబాలు ఉంటలేవు, దాబాలు ఉన్న టైంలో మాకు ఆకలి అవుతలేదు. ఒకసారి దీని టేస్ట్ చూద్దాం. దాబాలలో పన్నీర్ కర్రీ మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది గైస్, అది కూడా ప్యూర్ వెజ్ దాబాలలో ఇంకా బాగుంటుంది. సో నాట్ బ్యాడ్. ఫటాఫట్ తినేసి మళ్ళీ మన రైడ్ అయితే కంటిన్యూ చేసేద్దాం. అండ్ గైస్ ఇక్కడైతే మనం తినేసినాము, కొంచెం రెస్ట్ కూడా తీసుకున్నాము. అండ్ టైం అయితే అరౌండ్ 6 o'clock అవుతుంది. వెదర్ అయితే నార్మల్గా కూల్గా ఉంది. సో వెళ్ళిపోదాము, మ్యాక్స్ వీలైతే అంతగానము. బ్రో వెళ్దామా? ఇప్పుడైతే మనము NH34 పైన ఉన్నాం. ఆగ్రా వచ్చేసి 532 kilometers. మనము సాగర్ బైపాస్ నుండి వెళ్ళిపోతాం. ఇప్పుడు సాగర్లోకి అసలు ఎంటర్ కాము, సాగర్కి మనకు సంబంధమే ఉండదు. మ్యాక్సిమం ఝాన్సీ ఆర్ గ్వాలియర్ దాకానైతే వెళ్ళిపోతాం. లెట్స్ గో. ఝాన్సీ కూడా రీచ్ అవుతామో లేదో చూడాలి. ఇంకా గాయస్ ఇదేదో సంథింగ్ పటాన్ అని చెప్పి ఒక ఊరు అయితే వచ్చింది. సో చాలా పెద్దగానే ఉంది చూడనీకి. సో ఇళ్ళ నుండి అయితే ఇప్పుడు మనం క్రాస్ కావాలి. ఇక్కడ నుండి మనకు సాగర్ వచ్చేసి జస్ట్ ఒక 120 kilometers ఉంది. బట్ మనం సాగర్కి అయితే పోతలేం, ఝాన్సీ గ్వాలియర్ ఇట్లా ఆగ్రాకి అయితే వెళ్ళిపోతాం. సో ఇది పటాన్. ఇట్లా కొత్త ప్లేసెస్కి వస్తే ఫీలింగే వేరే ఉంటుంది. అండ్ గైస్ చూస్తారు కదా, ఇలాంటి మొత్తం ఇట్లా పల్లెటూళ్ళు అయితే ఉంటాయి మనకి. NH34 అంతా డిఫరెంట్గా ఉంది. ఇది ఒక స్టేట్ హైవే లాగా ఉంది, కానీ ఇది వచ్చేసి నేషనల్ హైవే. అది తెలిసి ముందు ఘాట్స్ కూడా ఉన్నాయి అనుకుంటా. వెళ్ళిపోవాలి. ఇంకా లక్కీగా ఒక దాబా అయితే దొరికింది, అక్కడ తిన్నాము. అది మిస్ అయ్యి ఉంటే కొన్ని కిలోమీటర్స్ వరకు దాబానే లేదు. ఇంతైనా విలేజ్ వైబ్సే. మధ్యప్రదేశ్లో ఊర్లో అయితే మస్తు నచ్చినాయి నాకు. మొత్తము ఇది మక్కా అండ్ మొత్తం గ్రీనరీగా బాగుంది మధ్యప్రదేశ్లో. తెలిసి ఇప్పుడే ఘాట్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి, చిన్నగా ఏమో ఘాట్స్ ఉన్నట్టున్నాయి. ఒక 15-20 kilometers ఘాట్ సెక్షన్ అప్ హిల్ ఉంది ఇక్కడ మొత్తం. సో చూసిరుగా గాయస్, అట్లా ఉంటుంది ఇక్కడ సిచ్యువేషన్. వీళ్ళు ఇక్కడ ఎందుకు పార్క్ చేసిర్రో, వాళ్ళు ఎందుకు అట్లా వస్తారో అర్థం కాదు. సో ఒకసారి కింద చూడండి గాయస్, మొత్తం వ్యూ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. అనిపిస్తుందో లేదో కానీ చాలా ఎత్తుకు వచ్చేసాం. లెట్స్ గో సమరమే. మీరు ఎప్పుడైనా మధ్యప్రదేశ్ నుండి రైడ్ చేస్తే ఒకటి గుర్తుపెట్టుకోండి, చాలా హైవేస్ మీద కూడా చాలా ఆవులు ఉంటాయి. జాగ్రత్తగా చూసుకొని డ్రైవ్ చేయండి. నైట్ టైంలో అసలు నాకైతే కనిపించలేదు సడన్గా. సో అన్న ఆవులు ఉన్నాయి. మీరు వచ్చినప్పుడు జాగ్రత్తగా చూసుకొని డ్రైవ్ చేయండి ఎప్పుడైనా ఇలాగ వస్తాయి. చూడండి ఎన్ని గానం ఆవులు రోడ్డు పైన ఉన్నాయో. పెంచుకునేయా లేకపోతే ఎట్లా తెలియదు. గానం ఆవులో మొత్తం నేషనల్ హైవే అనుకుంటున్నాయా లేకపోతే ఇది ఏందో అర్థమవుతలేదు. అన్ని ఆవులే అసలు.
అసలు పోనీకే ఛాన్స్ లేదు. అన్ని ఊళ్ళ పైన నుండి మొత్తం ఆ ఊళ్ళని రోడ్ల పైన వదిలేసారు. అసలు మరీ దారుణం. అండ్ గైస్ సడన్గా రెయిన్ఫాల్ అయితే హెవీ అయిపోయింది. అండ్ మేము ఈ అడవిలో అరౌండ్ 50 కిలోమీటర్స్ నుండి ట్రావెల్ చేస్తున్నాం. అందుకే రెయిన్కి నేనైతే వీడియో రికార్డ్ చేయలే, మొబైల్లో షూట్ చేసిన కొన్ని క్లిప్స్. అండ్ ఇంత డీప్ ఫారెస్ట్లో మేము ఇద్దరమే ఉన్నాము. సడన్గా అడవిలో అయితే ఇరుక్కుపోయినాము. అరౌండ్ ఒక 50 కిలోమీటర్స్ కంప్లీట్ ఘాట్ సెక్షన్స్. అండ్ ఒక టెరిబుల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు ఈ వర్షానికి, ఈ ఘాట్స్కి. అండ్ ఏం చేయాలో తెలియక ఒక పంచర్ షాప్లో అయితే నైట్ ఆగిపోయినాము. సో చూసుకోవచ్చు మీరు, ఈ పంచర్ షాప్లో అయితే రెస్ట్ తీసుకుంటున్నాము. అండ్ ఇవాళ నైట్ ఇక్కడ రెస్ట్ తీసుకొని రేపు మార్నింగ్ అయితే మళ్ళీ మన జర్నీని కంటిన్యూ చేద్దాం. సో అన్ఎక్స్పెక్టెడ్గా ఇట్లా అడవిలో ఇరుక్కపోతామని ఎక్స్పెక్ట్ చేయలేదు. NH34కి డైవర్ట్ కావడం వల్ల ఇదంతా అయింది. సో ఈ వీడియోలో అంతే. నెక్స్ట్ వీడియోలో మీకు నెక్స్ట్ ఏమైందో అప్డేట్ ఇస్తా. థ్యాంక్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, జై హింద్. ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ హైప్ చేయండి. బాయ్ బాయ్.